రాబోయే కాలంలో నీ మీద ఇలాంటి నిందలు 100 వేస్తారు. అప్పుడు నీకు రెక్కలు అడ్డు వేయడానికి నేను రవో రాలేవు కదా. నిన్ను నువ్వే చూసుకోవాలి. అదే నిజమైన బ్రతుకు అంటే. అర్థమైంది ఝాన్సీ అమ్మా. ఏమర్థమైంది? ఊరంతటినీ భయపెట్టే పెద్ద మనిషి, కానీ తిండి విషయానికొస్తే చిన్న పిల్లలాగా అలిగిందని ఇప్పుడు అర్థమైంది. అవును బంగారీ, కొంచెం సేపటి ముందు ఎక్కెక్కి ఏడుస్తున్న మొహంతో ఆ అమ్మాయి ఉండాలి. నువ్వెమైనా చూసావా? చూశాను ఝాన్సీ అమ్మా. మా ఝాన్సీ అమ్మకి అలా ఫ్లవర్ లో ఉన్న వాళ్ళకంటే ఫైర్ లో ఉన్న వాళ్ళంటేనే ఇష్టం అని చెప్పి పంపించేశాను. నిన్ను చూసావా మణి, ఎన్నెన్ని మాట్లాడుతోందో. మరి ప్రశాంతంగా తినడం అంటే మీకెక్కడ నచ్చుతుంది? దెబ్బకి దెబ్బ, రక్తంకి రక్తం అని రగ్గడ్గా ఉంటేనే కదా మీకు నచ్చుతుంది. ఏంటి రవి అలా మౌనంగా ఉన్నావు? నథింగ్ జాను, నువ్వు భోంచేసావు కదా, నాకు అదే చాలు. మీ మనవడి గురించి మీరు చెప్పిందే నిజం. మీ మనవడు చెడ్డవాడు కాదు. తనకి ఏది మంచి ఏది చెడు అని తెలీదు. అది తెలుసుకుని నడుచుకుంటే సరిపోతుంది. మీ మనవడు బంగారంలా తయారవుతాడు. నిజంగానా బంగారి? రవిని మార్చడం నీ వల్ల అవుతుందా? అవుతుంది. మీరు ముందు మాత్రలు వేసుకోండి. ఇదిగోండి, వేసుకోండి. నిజంగానే మార్చగలవా బంగారి? ఆయన్ని మీరు ఆశపడినట్టుగా మార్చి మీ కలలన్నీ తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను. అదే గనక జరిగితే నాకింకేం అవసరం లేదు బంగారి, ఏం అవసరం లేదు. ఒరే, నేను నిన్న ఒక సినిమా చూశాను రా, సూపర్ గా అనిపించింది. నాన్న బంగారం, ఇవాళ వచ్చే సూపర్వైజర్ చాలా స్ట్రిక్ట్ అంటరా స్వామి. సాయంత్రం మాట్లాడదాం, వదిలే. ఓకేనా? సరేలే. ముందు అక్కడ పోయి రెడీయో కాదో చూడు. చేస్తాను. ఈ కప్పులు రెడీ చేశాక నేను వెళ్ళి కటింగ్ చేస్తాను. ఏమైనా అర్జెంట్ ఉందా? లేదు లేదు, ఇది అయ్యాక అది చూడు. కేడి, సరేరా. రేయ్ చెప్పరా. హలో, ఎందుకండి ఫోన్ లాక్కున్నారు? కంపెనీకి పని చేయడానికి వచ్చావా లేక ఫోన్ మాట్లాడడానికి వచ్చావా? హలో, అసలు నేనెవరో తెలుసా? ఎవరు? నిన్నెక్కడ పని చేయమని పెట్టుకున్న లేబర్ 8 అవర్స్ డ్యూటీ వేస్తే 8 అవర్స్ డ్యూటీ చేయాలి. నువ్వు చేసిన తప్పుకి ఈరోజు 1 అవర్ ఎక్కువ పని చేయాలి. నీకు ఈరోజు 6 గంటల వరకు డ్యూటీ. మధ్యలో ఇలాగే టైం పాస్ చేసావనుకో అప్పుడు చెప్తా. సార్, ఫోన్ ఇవ్వడం కుదరదు. ఈ విషయం పోయి జానుకి చెప్తే గొడవ తప్ప ఏం ఉండదు. మనమే చూసుకుందాం. డ్యూటీ అయిపోయిన తర్వాత బ్రేక్ టైంలో తీసుకో. చూస్తే కాస్ట్లీ ఫోన్లా ఉంది. డూప్లికేటా? ఏ బజార్లో తీసుకున్నా? మీరేం చేస్తున్నారు? ఇతను డ్యూటీ టైంలో ఫోన్ మాట్లాడుతున్నాను మేడం, అందుకని చెప్పి. బాగా స్ట్రిక్ట్గా ఉంటారని బిల్డపా? మీ డ్యూటీ ఎన్ని గంటలకి? 9 గంటలకి మేడం. మీరెన్ని గంటలకి లోపలికొచ్చారు? అది 9:30 అయింది మేడం. మీరే అరగంట లేట్ వచ్చారు. మీ ఎంప్లాయీస్కి రూల్స్ చెప్తున్నారా? అది కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు.
కొని పెట్టుకుంటున్నారు? అది సరే, ఈ అధికారం మీకెవరిచ్చారు? ఝాన్సీ అమ్మ ఈ కుటుంబంలో పనిచేసే ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబంలో ఒకరిగా చూస్తున్నారు. మీకిక్కడ ఎటువంటి మర్యాద ఇస్తున్నారో అలాగే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేస్తే అడ్వైస్ చేయాలి. అది కాకుండా ఇలా అధికారం చలాయించకూడదు. సారీ మేడం. ఫోన్ ఇవ్వండి. తీసుకో. బయలుదేరండి. ఇక మీదట ఎవరితోనైనా ఇలా నడుచుకుంటే మాత్రం మీ స్థానంలో ఇంకొకరు వస్తారు. ఆగు. నేను నిన్ను హెల్ప్ అడిగానా? నాకు సమస్య వస్తే నేను దాన్ని హ్యాండిల్ చేసుకోగలను. నువ్వు అనవసరంగా సపోర్ట్కి వచ్చి సింపతి చూపించొద్దు. బయలుదేరు. నీకు పోయి హెల్ప్ చేయాలనుకున్నాను చూడు, నన్ను అనాలి. ఛ! ఝాన్సీ అమ్మా, టైం అయింది, నేను ఇంటికి బయలుదేరుతున్నాను. ఏంటమ్మా నవ్వుతున్నారు? నువ్వెప్పుడూ నాతోనే ఉంటే బావుంటుంది అని అనిపిస్తోంది. అమ్మా, నాకు ఒక కుటుంబం ఉంది కదా, వాళ్ళని నేను చూసుకోవాలి కదా. చచా, ఊరికే అన్నానులే, కొంచెంసేపు కూర్చో మాట్లాడాలి. నువ్వొచ్చిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులొచ్చాయి. అంత పెద్ద మాట ఎందుకమ్మా? ఈ ముఖస్థుతులు అవి చేయటం నాకు అస్సలు ఇష్టం ఉండదమ్మా. నేను నిజంగానే అంటున్నాను బంగారి. ఇన్ని రోజులు నాకు రవి మీద కొంచెం కూడా నమ్మకం అనేదే లేదు. కానీ ఈరోజు రవి సిన్సియర్గా వర్క్ చేయటం మొదలుపెట్టాడు. దాని వెనక నిన్ను ఓడించాలి అన్న కారణం ఉన్నప్పటికీ రవి ఈ పని సిన్సియర్గా చేయడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కూడా నాకు సమస్య వస్తే నేనే దాన్ని హ్యాండిల్ చేసుకోగలను. వాడు ఏ సమస్యనైనా సాల్వ్ చెయ్యగలడు అనుకుంటున్నాడు, అంతే కదా? అవునమ్మా. చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు నేను ప్రశాంతంగా పడుకుంటాను. దీనంతటికీ నువ్వే కారణం. సరే, జాగ్రత్తగా వెళ్ళింటికి. సరే అమ్మా, మీరు హాయిగా పడుకోండి. మాత్రలు అంతా కరెక్ట్గానే వేసుకుంటున్నారు కదా? సరే, నేను వెళ్ళొస్తాను. సరే. వెన్నెలా మాట్లాడేవా? మాట్లాడాను. వాళ్ళెవరికి తెలియదు అంటున్నారు. నువ్వు ఎక్కడికెళ్ళి? వర్షినికి కాల్ చేశారా? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా లేదా రింగ్ అవుతుందా? ఏంటి మేడం, చెప్పండి.